మీ నాన్నగారు ఎలా వచ్చారండి సినిమా రంగంలోకి అసలు? మదర్ వాళ్ళ బ్రదరు బిఎస్ సుబ్బారావు గారు. ఆయన ఉండబట్టి ఆయన ఫాదర్ని తీసుకొచ్చారు. అంటే ఎన్టీ రామారావు గారికి పల్లెటూరు ఇలాంటి క్లాసిక్ సినిమా చేసిన వ్యక్తి ఆయన. చెంచు లక్ష్మి మైరామ అవన్నీ చేసిన ఆయన దగ్గర ఆయన ఫాదర్ని తీసుకొచ్చారు. ఫాదర్కి సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం, బట్ ఆయన ఎడిటింగ్లో పెట్టారు. ఓకే అండి. అక్కడ ఫాదర్ది బాగా నచ్చి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఫిలిం ఇచ్చారు ఫాదర్కి. ఏ సినిమా అండి అది? నాకు టింగ్ రంగ ఏదో ఉందండి పేరు, నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే. ఫస్ట్ ఫిలిం ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ఎడిటర్గా ఫాదర్కి. ఓకేనండి. ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఫాదర్ కెరీర్ బాగానే ఉండేది. సురేష్ ప్రొడక్షన్స్లో కానీ, అవును, సురేష్ సినిమాలన్నీ కేఏ మార్తాండ అన్నీ ఉండేదండి. ఫాదర్కి బాగానే జరిగింది. ఫాదర్ ఒక 200 సినిమాలు వర్క్ చేశారు.